నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల కల్తీ నెయ్యిపై ప్రభుత్వానికి సిట్టు లేఖ. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలకు సర్కారు యోచన. సిట్టు తేల్చిన నెయ్యి కల్తీ జరగలేదని వైసీపీ చెప్పడం విడ్డూరం. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలన్న బీఆర్ నాయుడు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. P4 విధానంతో పేదరికాన్ని నిర్మూలిద్దామని పిలుపు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై కొరడా. 8 చోట్ల తనిఖీల్లో భారీగా ఆభరణాలు, ఆస్తుల గుర్తింపు. విద్యా సంస్థల్లో వసతులపై సుప్రీంకోర్టు ఆదేశం. దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్స్ తప్పక ఉండాలని వ్యాఖ్య. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 352 సీట్లతో ఎన్డీఏ గెలిచే అవకాశం. కీలక విషయాలు వెల్లడించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలపై ఏర్పడిన కమిటీ సమావేశం ఢిల్లీలో ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కమిటీ సమావేశానికి సంబంధించిన తాజా వివరాలేంటి? ఈరోజు సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వంలో కీలకమైనటువంటి భేటీ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన తర్వాత వస్తున్నటువంటి అనేక జల వివాదాలు, ఒక రాష్ట్రం ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులపై మరో రాష్ట్రం అభ్యంతరాలు తెలపడము, అదే రీతిలో మరో రాష్ట్రం ప్రతిపాదించేటువంటి అంశాలపై ఇంకొక రాష్ట్రం అభ్యంతరం తెలపడము, ఈ విధంగా రెండు రాష్ట్రాల మధ్య రోజు రోజుకి జల వివాదాలు పెరుగుతాము. దాంతో పాటుగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగము, జల విద్యుత్తుని విచ్చలవిడిగా చేసుకోవడం అంటూ ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రము ఫిర్యాదులు చేసుకోవడము, ఇలాంటి అన్ని అంశాలు ఒకదానికొకటి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన ఒక కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘము, అదేవిధంగా KRMB, GRMB, NWDAకి సంబంధించినటువంటి చైర్మన్లు, వీరితో పాటుగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, వారితో పాటుగా కార్యదర్శులు, జలశక్తి జల వనరులకు శాఖకు సంబంధించినటువంటి సలహాదారులందరితో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ తొలిసారిగా ఈ రోజు భేటీ అయింది. ఈ భేటీలో ప్రధానంగా రెండు రాష్ట్రాలు తమకు సంబంధించినటువంటి అంశాలపైన ఎజెండాలో చేర్చాలని చెప్పి కోరటం జరిగింది. ఈ సందర్భంలోనే తెలంగాణకు సంబంధించి దాదాపు 12 అంశాలను అజెండాలో చేర్చాలి అని చెప్పని, అదే సందర్భంలో నల్లమల సాగర్ కు సంబంధించి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇటీవల ప్రతిపాదిస్తూ వస్తుందో దానిపైన చర్చించాల్సిన అవసరం లేదు, ఎజెండాలో చేర్చాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి తెలంగాణ ప్రతిపాదించింది. దాంతో పాటుగానే కృష్ణా ట్రిబ్యునల్ ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించినటువంటి పంపకాల విషయంపై విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో ట్రిబ్యునల్ విచారణ పూర్తయ్యే వరకు అడ్హాక్ బేసిస్ అంటే తాత్కాలిక పద్ధతిన తెలంగాణకు 50% కృష్ణా జలాలు వాడుకునేలా ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పని జల సంఘాన్ని తెలంగాణ కోరింది. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా పలు అంశాలను ప్రతిపాదించడంతో పాటుగా తెలంగాణ లేవనెత్తినటువంటి అనేక అంశాలపైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు తమ తమ ప్రాధాన్యత అంశాలేంటి, ఎజెండాలో చేర్చాల్సినటువంటి అంశాలు ఏంటనేటువంటి విషయాలన్నింటినీ లిఖితపూర్వకంగా వారం రోజుల్లో తమకు అందించాలి అని చెప్పని సిడబ్ల్యూసి చైర్మన్ ఇరు రాష్ట్రాలను ఆదేశించారు. అదే సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రాతిపదిక, వాటికి సంబంధించి ఉన్నటువంటి వివాదం ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ సవివరంగా ఇవ్వాలి అని చెప్పని జలశక్తి చైర్మన్, జలసంఘం చైర్మన్ ఆదేశించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం 2 గంటల పాటు జరిగినటువంటి భేటీ, ఈ రోజు 2 గంటల పాటు జరిగినటువంటి భేటీ ఇప్పుడు వాయిదా పడింది. తిరిగి ఈ రెండు రాష్ట్రాలు తమ తమ ప్రాధాన్యత అంశాలు, అజెండాలో చేర్చాల్సినటువంటి అంశాలపైన చర్చించిన తర్వాత, చర్చించి లిఖితపూర్వకంగా వారం రోజుల్లో ఇచ్చిన తర్వాత తదుపరి సమావేశం ఎప్పుడు జరుగుతుంది, తదుపరి భేటీకి సంబంధించి జలసంఘం చైర్మన్ నిర్ణయం తీసుకుని తదుపరి భేటీకి కాల్ఫర్ చేస్తారని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్.
తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ప్రభుత్వానికి సిట్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. జరిగిన పరిణామాలు, దర్యాప్తులో తేలిన అంశాలను లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. 2019-24 మధ్య లడ్డూ ప్రసాదంలో అనేక తప్పిదాలను సిట్ లేఖలో ప్రస్తావించింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించడంతో పాటు భవిష్యత్తు దిద్దుబాటు చర్యలను సూచించినట్లు సమాచారం. సిట్ లేఖను పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సిట్ క్లీన్ చిట్ అంటూ ప్రజల్ని వైసీపీ తప్పుదోవ పట్టించే యత్నాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. తప్పుడు ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. భక్తుల విశ్వాసం, టీటీడీ ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యి పేరుతో ప్రమాదకరమైన రసాయనాలు వాడారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పెద్దలు హిందువుల ప్రాణాలతో చెలగాటమాడారని తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిందని, లేకపోతే ఇంకా కొనసాగేదని వ్యాఖ్యానించారు. సిట్ విచారణలో ఏమీ తేలలేదంటూ వైసీపీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని ఆక్షేపించారు. సిట్ నివేదికలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని బీఆర్ నాయుడు ఆరోపించారు. సీబీఐ ఇప్పుడు చేసింది సప్లిమెంటరీ ఛార్జిషీటేనన్న ఆయన ఇంకో ఛార్జిషీటు వేసే అవకాశం ఉందని తెలిపారు. అందులోనైనా అసలు నిందితుల పేర్లు చేర్చాలని డిమాండ్ చేశారు. చిన్నప్పన్న ఖాతా నుంచి కోట్లాది రూపాయలు ఎవరి ఖాతాలకు వెళ్లాయనేది దర్యాప్తు చేయాలని కోరారు. కల్తీ నెయ్యి ఏమీ జరగలేదు, సిట్ మాకు సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని పచ్చి అబద్దాలు చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరికీ సిగ్గుండాలి. అదే సిట్ రిపోర్ట్ లో ఇది 100% కల్తీ నెయ్యి ప్రతి చోట చార్జ్షీట్ వేసిందో ఆ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది ఇది 100% కల్తీ నెయ్యి అని. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో డే 1 నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్. టెండర్ ఇచ్చినప్పటి నుంచి అన్ని వైలేషన్స్. సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం, సుమారు 60 లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం, సుమారు 250 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు. కొంతమంది ఇక్కడి నుంచి ఈ బోలేబాబా డైరీని ఎవరైతే ఒక నలుగురు టీటీడీ నుంచి పంపించారు ఈ గజ దొంగలు, వాళ్ళు వీళ్ళకన్నా మోసగాళ్ళు. వాళ్ళు పోయి వెరిఫై చేస్తే ఒక్క ఆవు లేదు, ఒక్క చుక్క పాలు లేదు, 1 గ్రాము వెన్న లేదు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 60 లక్షల కిలోలు. కొన్ని కెమికల్స్ తోని ఇవన్నీ కూడా నెయ్యి తయారు చేయడం జరిగింది. అందులో సిట్ ఇచ్చినటువంటి షార్ట్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో 1-2 కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ కెమికల్స్ హిందువుల యొక్క ప్రాణాలను తీసే విధంగా వాళ్ళు ఆ కెమికల్స్ ని వాడి కొన్ని కోట్ల మందికి ఆ ప్రసాదాన్ని పంచడం జరిగింది. దాని ద్వారా 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది. ఎంత అపచారం చేశారు ఈ దుర్మార్గులు. శాస్త్రవేత్తలు నియమించింది ఎవరైతే 4 ఉన్నారో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వాళ్ళని పంపించి వాళ్ళకు అనుగుణంగా రిపోర్ట్లు తెప్పించుకోవడం జరిగింది. వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే అవన్నీ మీరు క్లియర్ చేయండి అని చైర్మన్ సుబ్బారెడ్డి ఆఫీసు నుంచి మెయిల్స్ కూడా పోయాయి. ఈ చిన్నప్పన్న ఎవరు? సుబ్బారెడ్డి పిఏ కాదా? ఒక ప్రైవేటు వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరగడం సాధ్యమా? చైర్మన్ గాని వాళ్ళ నాయకుడు ముఠా మేస్త్రి జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళ సహకారం లేదే ఒక పిఏ ఇన్ని 100 కోట్ల రూపాయలు మ్యానిపులేట్ చేయగలడా? వైవి సుబ్బారెడ్డి గాని వారి శ్రీమతి గాని బ్యాంకు ఖాతాలు ఇవ్వండి మేము వెరిఫై చేయాలంటే సిబిఐకి సహకరించాల. ఈ క్రిమినల్స్ అందరూ కలిసి టీటీడీని బ్లేమ్ చేయాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అది వాటికన్ సిటీని దాటిపోయాం మనం అన్ని విషయాల్లో. ఈ క్రిస్టియన్స్ అందరికి కూడా అది అక్కసు. దీన్ని ఎట్లాగైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని డౌన్ చేయాలి, దీన్ని బదనాం చేయాలి అనే ఉద్దేశం కంకణం కట్టుకొని ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా తొలి నుంచి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మృత్యుంజయ యాగం చేయించుకుంటున్నాడంటాం కరుణాకర్ రెడ్డి. ఆడ చచ్చిపోతాడు అని. ఎందుకంటే అబద్దాల మీద అబద్దాలు చెప్పి 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 దేవుడు కూడా ఇసుగు పుట్టింది. ఆయన తల 1000 ముక్కలు అవుతుందని భయపడుతున్నాడు. అందుకనే ఈ రోజు యాగం చేసుకున్నాడు ఇంటికాడ. అంత భయం ఉన్నాడు, తప్పెందుకు చేయాలి? మొన్న వేసింది ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మాత్రమే. ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంది. నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే
ఆ చిన్నప్ప ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినాయి. అక్కడి నుంచి ఎక్కడికి పోయింది? సిబిఐ ఛార్జ్ షీట్ లో లేదు. నేను సూటిగా అడుగుతున్నాను సిబిఐని, అది ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు? దాని వెనుకున్నటువంటి పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు బయట పెట్టలేదు? నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో అన్నా, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో అన్నా ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో ఎంత పెద్దోళ్ళు అయినా సరే వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ మాత్రమే కాదు, భక్తులకు పెట్టే అన్న ప్రసాదాలను కల్తీ జరిగిందని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల నుంచి కొనుగోలు చేశామని చెప్పి ప్లాస్టిక్ బియ్యంతో ప్రసాదాలు వండి భక్తులకు వడ్డించారని మండిపడ్డారు. ఈ అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ ను రవినాయుడు కోరారు. ఎంత దారుణం అంటే ఆ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ నెయ్యి జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఈరోజు సిబిఐ నేతృత్వంలో ఉన్న సిట్ ఏదైతే ఉందో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందంట. ఏందో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ అలిపిరి పాదాలకు వెళ్ళి కడిగారు. ఇంకొక ఆయన పుల్లు దండాలు పెడుతున్నారు. ఇంకొక ఆయన హోమాలు చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, ఎక్కడయ్యా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది? ఈడ సిట్టు దాంట్లో కల్తీ జరగలేదని ఎక్కడ మెన్షన్ చేసింది? మిల్క్ లేకుండా నెయ్యి ఉందంట. అమ్మ లేకుండా పెట్టు నెట్టు, మిల్క్ లేకుండా నెయ్యి ఎట్టు పుట్టిందో మాకు అర్థం కాల. లడ్డు ఒకటే కాదు, అన్నదానంలో సప్లై చేసిన బియ్యాన్ని కూడా కల్తీ చేశారు వీళ్ళు. ఇదేం బియ్యం చెప్పండి? ప్లాస్టిక్ బియ్యం. ఇది ఒరిజినల్ బియ్యం. వీళ్ళు చేసిన కల్తీ ఇలాంటిది. ప్లాస్టిక్ బియ్యమును కూడా ఈరోజు వాస్తవం మాట్లాడుతున్నా. కొండ మీద అన్నదానంలో ప్రకృతి సేద్యం ఏదైతే బియ్యం దగ్గర తీసుకుంటున్నామని, రైతుల దగ్గర తీసుకుంటున్నామని చెప్పి ఆ రోజు ఇచ్చారో దాంట్లో కూడా అవినీతి జరిగింది. ప్లాస్టిక్ బియ్యం సరఫరా అయింది కొండ మీదకి. దాని మీద విచారణ చేయాలని నేను టీటీడీ బోర్డుని రిక్వెస్ట్ చేస్తున్నాం, బిఆర్ నాయుడు గారిని. విదేశాల్లో స్థిరపడిన జన్మభూమి కోసం కృషి చేస్తున్న తెలుగు ప్రజలు ఆదర్శనీయులని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి సర్కార్ లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. P4 విధానం ద్వారా పేదరికాన్ని రూపుమార్పేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎప్పుడు కూడా మనం బాగుంటేనే చాలదు, మన చుట్టూ కూడా సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి, మన లెగసీ కూడా. భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఈరోజు మనందరం మాట్లాడుతున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పవర్ కానీ ఫాస్ట్ ఫేస్లో డెవలప్మెంట్ కావాలంటే ఇది ఒకటే మార్గమని పీపీపీ మోడల్ ఇస్తున్నారు. దానిపైన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు రన్ చేసిన తర్వాత తిరిగి ఆ అసెట్ని ప్రభుత్వానికి అప్పచెపుతున్నారు. అందువల్లనే ఈరోజు మీరు రోడ్డు చూస్తున్నారు. ఒకప్పుడు ఇండియాలో రోడ్లు మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉండే రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే ప్రపంచానికి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అవుతోంది భారతదేశంలో. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదరికం లేకుండా చేయాలి ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లో ఆర్థిక అసమానతలు తగ్గించాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం. దగ్గర సమాజంలో ఒక 10% చూస్తే 10-15-20% ఆ ప్రాంతంలో 22 లక్షల కుటుంబాలు హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే, అయితే దానికి కావాల్సిన వ్యక్తులు కూడా మీరు చూస్తే బంగారు కుటుంబాలని హ్యాండ్ హోల్డింగ్ మార్గదర్శన పెట్టాం. ఇప్పటికి 50% రీచ్ అయ్యాం. 10,42,000 మందిని 1,02,000 మంది అడాప్ట్ చేసుకున్నారు. ఇది గాని జరిగితే నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టాలి. వీళ్ళు ఒకసారి పైకి వెళితే కొంతమంది కిందికి వస్తారు, మళ్ళా హ్యాండ్ హోల్డ్ చేయడం. ఈ విధంగా మనం సమాజంలో నిరంతరం ఒక సాటిస్ఫాక్షన్ కానీ ఇంకొక పక్కన హ్యాపీనెస్ ఉండాలంటే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు P4 తీసుకొచ్చాం.
ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదులపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అవినీతికి పాల్పడే వ్యక్తులు, సంస్థలపై నిరంతరం నిఘా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ గత ఏడాది కేసుల సమీక్ష అనంతరం వెల్లడించారు. దానికి తగినట్లుగానే 2026 ప్రారంభం నుంచి తమకు వచ్చిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలిస్తోంది. గురువారం 2 చోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసిన ఏసీబీ ఈ తెల్లవారుజాము నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుపుతోంది. నెల్లూరు జిల్లా దగదర్తి తహసీల్దార్ పాలకృష్ణ ఇళ్లలో ఓ బృందం సోదాలు నిర్వహిస్తోంది. నెల్లూరు జిల్లాలోని పాలకృష్ణ నివాసంతో పాటు బంధువులు, ఇతరులకు చెందిన 8 ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నారు. నగదు, బంగారం, వెండి, ఆభరణాలతో పాటు పలు డాక్యుమెంట్స్ ను గుర్తించినట్లు సమాచారం. మరో ఫిర్యాదుపై న్యాయశాఖకు చెందిన ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని 5 చోట్ల తనిఖీలు చేస్తున్నట్లు ఏసీబీ ప్రధాన కార్యాలయం పేర్కొంది. తాజా సోదాలకు సంబంధించి మధ్యాహ్నం తర్వాత స్పష్టమైన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. విద్యా సంస్థల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ను అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు తప్పనిసరిగా ఈ ఆదేశాలను పాటించాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఋతుక్రమ ఆరోగ్య హక్కు అనేది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులోని భాగమని పేర్కొంది. అలాగే దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక టాయిలెట్స్ తప్పక ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బాలికలు, బాలురకు విడివిడిగా టాయిలెట్స్ ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రైవేటు పాఠశాలలు వీటిని అందించడంలో విఫలమైతే వాటి గుర్తింపును రద్దు చేయాలని న్యాయస్థానం వెల్లడించింది. బాలికలకు టాయిలెట్స్, ఉచిత శానిటరీ ప్యాడ్స్ ను అందించడంలో ప్రభుత్వాలు విఫలమైతే వాటిని కూడా జవాబుదారీగా చేస్తామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దేశంలోని ప్రముఖ ప్రజాభిప్రాయ సర్వేలలో ఒకటైన ఇండియా టుడే సీ వాటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ తాజాగా కీలక వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 352 సీట్లతో ఎన్డీఏ గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో బీజేపీకే 287 సీట్లు వస్తాయని అంచనా వేసింది. సర్వేలో మెజార్టీ ప్రజలు ప్రధానిగా నరేంద్ర మోదీ పనితీరు బాగుందని పేర్కొన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సోం, కేరళలో పార్టీల బలాబలాలపై కూడా సర్వే కీలక అంచనా వేసింది. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు దేశంలో లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 352 సీట్లు గెలిచే అవకాశం ఉంది. గత ఏడాది నిర్వహించిన సర్వేలో ఎన్డీఏకు వస్తాయని అంచనా వేసిన సీట్ల కంటే ఇవి 28 స్థానాలు ఎక్కువ. తాజా సర్వే ప్రకారం బీజేపీ 287 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. 2025 ఆగస్టు నాటి సర్వేతో పోలిస్తే బీజేపీకి 27 స్థానాల పెరుగుదలను సూచిస్తోంది. ఇండియా కూటమికి 182 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టు సర్వే పేర్కొంది. గత ఏడాది సర్వేలో వచ్చిన సీట్లతో పోలిస్తే ఇండియా కూటమి 26 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఇండియా కూటమికి వస్తాయని అంచనా వేసిన 182 స్థానాల్లో కాంగ్రెస్కు 80 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ గత ఏడాది సర్వేతో పోలిస్తే 17 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఇతర పార్టీలకు 9 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 47% ఓట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. అందులో ఒక్క బీజేపీకే 41% ఓటింగ్ దక్కుతుందని అంచనా. మరోవైపు ఇండియా కూటమికి 39% ఓట్లు దక్కే అవకాశాలున్నాయి. ఇందులో కాంగ్రెస్కు 20% ఓటింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టు ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ అంచనా వేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాల్లో సైతం సర్వే అంచనాలు వెలువడ్డాయి. లోక్సభ సీట్ల పరంగా చూస్తే పశ్చిమ బెంగాల్లో మళ్లీ మమతా బెనర్జీ పార్టీ టీఎంసీదే హవా కొనసాగే అవకాశం ఉంది. బెంగాల్లో టీఎంసీకి 28 లోక్సభ సీట్లు దక్కే అవకాశాలున్నాయి. 46% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. మమతా బెనర్జీ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా ఆమె సంక్షేమ పథకాలు ముస్లిం ఓటు బ్యాంకు కాపాడతాయని అంచనా. బీజేపీకి 14 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. ఆ పార్టీకి 42% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. గత సర్వే కంటే బీజేపీ ఇక్కడ పుంజుకుంది. అయితే ఓటింగ్ శాతం పెరిగినా టీఎంసీని దాటి సీట్లు సాధించడం సవాలుగానే ఉన్నట్టు అంచనా. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి తిరుగులేదని అంచనా. ఇండియా కూటమికి 45% ఓటింగుతో 38 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. ఏఐడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏకు 33% ఓటింగుతో 1 సీటు దక్కే అవకాశం ఉంది. కొత్త పార్టీ పెట్టిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు 15% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే అంచనా వేసింది.
అస్సాంలో హిమంత బిశ్వశర్మ నాయకత్వంలో బీజేపీ పటిష్టంగా ఉంది. బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని అంచనా. ఎన్డీఏకు 2025 ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 49% ఓటింగ్ రాగా జనవరి 2026 నాటికి అది 54% పెరిగింది. అదే సమయంలో ఇండియా కూటమి ఓట్ల శాతం గత సర్వేలోని 41% నుంచి 33% పడిపోతుందని అంచనా. కేరళలో సంప్రదాయ మార్పు ఈసారి కూడా కనిపిస్తోంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి 18 సీట్లు దక్కే అవకాశముంది. ఎల్డీఎఫ్ లెఫ్ట్ కూటమికి 0 సీట్లు వస్తాయని అంచనా. పినరయి విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఈ సర్వేలో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి 2 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. మెజారిటీ ప్రజలు ప్రధానిగా మోదీ పనితీరు బాగుందని భావిస్తున్నారు. అయితే ధరల పెరుగుదల, నిరుద్యోగం కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యాలుగా పరిగణిస్తున్నారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పనితీరు బాగుందని 41% మంది రేటింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కు నాయకత్వం వహించడానికి రాహుల్ గాంధీకి మొదటి స్థానం ఇవ్వగా ప్రియాంక గాంధీకి 2వ స్థానం ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ పనితీరుపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇండియా కూటమికి అధిపతి రేసులో రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. బంగ్లాదేశ్లోని మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలకు ప్రతిస్పందనగా భారత్ మరింత బలమైన చర్యలు తీసుకోవాలని 47% మంది కోరుతున్నారు. 25% మంది భారత ప్రతిస్పందన సరిపోతుందని భావిస్తున్నారు. 18% మంది ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి ఒత్తిడిని పెంచడం ద్వారా పరిష్కరించాలని అంటున్నారు. ప్రధాని మోదీ హయాంలో పొరుగు దేశాలతో భారత సంబంధాలు మెరుగుపడ్డాయని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలు మెరుగుపడ్డాయని 51% మంది విశ్వసిస్తున్నారు. 35% మంది సంబంధాలు క్షీణించాయని భావిస్తుండగా 12% మంది అవి యథాతథంగా ఉన్నాయని చెబుతున్నారు. నిరుద్యోగం ఎక్కువ మందిని ఆందోళనకు గురిచేస్తోందని ఈ సర్వే చెబుతోంది. 42% మంది నిరుద్యోగం సమస్యను చాలా తీవ్రమైందని పేర్కొన్నారు. జీఎస్టీ స్లాబ్ కోతల ప్రభావం వినియోగంపై పరిమితంగానే ఉంటుందని భావిస్తున్నారు. అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ అమెరికా సంబంధాలు మరింత దిగజారిపోయాయని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అంశంలో ట్రంప్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ స్పందనపై ఓటర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 39% మంది ప్రభుత్వం తగిన విధంగా స్పందించిందని చెప్పగా 38% మంది దీనితో ఏకీభవించలేదు. డొనాల్డ్ ట్రంప్ సుంకాలను తగ్గించకపోతే భారత్ పరస్పర సుంకాలతో ప్రతీకారం తీర్చుకోవాలని 45% మంది అభిప్రాయపడ్డారు. బారామతిలో అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మహారాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో సిఐడి దర్యాప్తులకు సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయని ఒక సీనియర్ అధికారి తెలిపారు. పూణే గ్రామీణ పోలీసుల నుంచి సంబంధిత పత్రాలను సిఐడి సేకరిస్తోందని చెప్పారు. ఈ బృందం బారామతి ఎయిర్ స్ట్రిప్ సమీపంలోని ప్రమాద స్థలాన్ని కూడా సందర్శిస్తుందని తెలిపారు. మరోవైపు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఏఏఐబి కూడా ఈ ప్రమాదంపై అధికారిక దర్యాప్తును ప్రారంభించింది. ఈ నెల 28న ఉదయం బారామతి విమానం ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదవశాత్తు కూలి అజిత్ పవార్ సహా 5 ప్రాణాలు కోల్పోయారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆకస్మిక మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీకి చెందిన 2 వర్గాలు విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 2 వర్గాలను విలీనం చేసే ఉద్దేశంతోనే గత కొంతకాలంగా అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్తో అనేక మార్లు భేటీ అవుతూ వచ్చారని కథనాలు పేర్కొన్నాయి. ఎన్సీపీ ఎస్పీకి చెందిన సుప్రియా సూలే, జయంత్ పాటిల్తో కూడా అజిత్ చర్చలు జరిపినట్లు తెలిపాయి. ఈ పరిణామాల గురించి సీనియర్ బీజేపీ నేతలకు కూడా సమాచారం ఇచ్చారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అజిత్ దుర్మరణంతో ఇప్పుడు ఆ పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్న వారి జాబితాలో శరద్ పవార్తో పాటు అజిత్ సతీమణి సునేత్రా పవార్, సుప్రియా సూలే, అజిత్ వర్గానికి చెందిన ప్రఫుల్ పటేల్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు ఏఐ దెబ్బ తగిలింది. కృత్రిమ మేధపై కంపెనీ చేస్తున్న వ్యయాలతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందడంతో స్టాక్ మార్కెట్లో కొన్ని గంటల్లోనే ఆ సంస్థ భారీగా నష్టాన్ని చవిచూసింది. కంపెనీ షేరు విలువ ఒక దశలో 12% కుంగింది. ఆ సంస్థ విలువలో $400 బిలియన్ మదుపర్ల సంపద ఆవిరైంది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం 36 లక్షల కోట్ల రూపాయలు.
స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇది రెండోది. గతేడాది జనవరిలో చైనాకు చెందిన డీప్ సీక్ ఏఐ మోడల్ ప్రవేశంతో చిప్ తయారీ సంస్థ ఎన్విడియా $593 బిలియన్ కోల్పోయింది. 2020 మార్చి తర్వాత మైక్రోసాఫ్ట్ ఈ స్థాయిలో నష్టాలను చవిచూడటం ఇదే తొలిసారి. కృత్రిమ మేధపై మైక్రోసాఫ్ట్ గతేడాది పెట్టిన భారీ పెట్టుబడులకు ఏ మేరకు ప్రతిఫలాలు అందాయో తెలుసుకోవాలని వాటాదారులు భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ ఏఐ విభాగాలపై పెట్టుబడుల్లో 66% పెరుగుదల కనిపించింది. కానీ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అజ్యూర్ వృద్ధి గత త్రైమాసికంతో పోలిస్తే మందగించింది. ఇది మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. రాబోయే ఏడాది కాలంలో డేటా సెంటర్ల మీద గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టనున్నాయి. ఏఐతో తమకు స్వర్ణయుగం వస్తుందనే ఆశతోనే అప్పులు చేస్తున్నాయి.